హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకొక స్వీట్ ఐటెమ్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో కాదు, మనకి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ ఐటెము కలాకండ్. ఇక్కడ నేను పాలని విరగ్గొట్టకుండా కలాకండ్ ఎలా తయారు చేయాలో చూపిద్దామనుకుంటున్నాను. నేనొక కడాయి పెట్టుకొని దాంట్లో బాటిల్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసిన మిల్క్‌ని మరిగిస్తూ ఉండాలి. మరి కలాకండ్ ప్రాసెస్ అందరికీ మాక్సిమం తెలిసే ఉండుంటుంది. ఏముంది పాలను మరిగించి, మరిగించి లాస్ట్‌లో కొంచెం లెమనో ఏమన్నా యాడ్ చేసి పాలను బ్రేక్ చేసి షుగర్ యాడ్ చేసుకొని కంప్లీట్‌గా డ్రై అయిపోయిన దాకా ఉంచుకొని దింపేసుకుంటా. బట్ నేనిక్కడ అలా చేయట్లేదు. పాలను మరిగించేసేసి ఏం బ్రేక్ అవ్వకుండా మిల్క్‌ని బ్రేక్ చేయకుండా కలాకండ్ చేయడం చూపిస్తున్నాననమాట. ఇలా పాలను బాగా మరిగించి, మరిగించి ముప్పావు లీటర్ పాలు, హాఫ్ లీటర్ వచ్చే వరకు, పావు లీటర్ మిల్క్ అయ్యే వరకు మరిగించాననమాట. అలా పొంగొస్తుంది. అక్కడే ఉండి తిప్పుతూ, తిప్పుతూ ఉన్నానండి. పక్కకి వెళ్ళలేదు. పిల్లలు మమ్మీ స్వీట్ చెయ్యి, చెయ్యి, చెయ్యి అని అల్లరి చేస్తుంటే ఎప్పటినుంచో అడుగుతున్నారు. అరే బాబు! నా వల్ల కాదురా అంత టైం తీసుకుంటదన్నా గానీ ఊరుకోకపోతుంటే ఫైనల్‌గా చేశాను. ఇవాళే చేయడానికి ప్రత్యేకత ఏందో తెలుసా? మన సబ్‌స్క్రైబర్స్ 150 ప్లస్ అయ్యారండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఇక్కడ చూసారా? ముప్పావు లీటర్ పాలు పావు లీటర్‌గా కన్వర్ట్ అయిపోయాయి. ఇక్కడ ఒక టీ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నానండి నేను. షుగర్ యాడ్ చేసేసి అది కూడా పాలలో బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచాను. అలా తిప్పుతూ పాలలో కంప్లీట్‌గా కరిగిపోయేదా వరకు ఉంచాను. ఇలా కంప్లీట్ అయిపోయిన దాకా ఉంచేసేసి, ఇంకా మీ అందరికి ఎలా చేసుకోవాలో ఏమన్నా తెలిసుంటే నాకు ఒక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకేమన్నా బెటర్‌మెంట్స్ చేయొచ్చేమో. అలా మరుగుతున్న మిల్క్‌ని కొంసేపు అలా తిప్పేసేసి నేనిక్కడ చెప్పాలనుకున్న ట్రిక్ ఏంటంటే, బ్రేక్ చేయకుండా అన్నాను కదా! ఎలానంటే ఇదే అనమాట పాయింట్. ఇప్పుడు చూసారా స్మూత్‌గా ఉన్నాయి మిల్కు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అలా ఒక 10 మినిట్స్ పక్కనుంచేసుకోవాలనమాట. కూల్ అయిపోయిన దాకా మనం పక్కనుంచేసేసుకొని, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని కడాయి పెట్టేసుకొని మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం అంతే. ఇలా స్టార్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ తిప్పుకుంటూ అలా స్టార్ట్ చేసుకుంటే ఇందాకడికి ఇప్పటికి కన్సిస్టెన్సీ మీరు అబ్జర్వ్ చేసుండొచ్చు. ఇందాక స్మూత్‌గా ఉన్న మిల్క్ ఇప్పుడు నెమ్మదిగా బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా బ్రేక్ అయిన మిల్క్‌ని అలా తిప్పుతూ ఉంటే నెమ్మదిగా కోవా రెడీ అవుతుందండి. అలా తిప్పుతూ, తిప్పుతూ ఉంచున్నాను. 1 అవర్ తప్పలేదు పిల్లల కోసం. అలా వచ్చిందని కొంచెం ఫ్లేమ్ హై చేశాను త్వరగా అవుతుందని చెప్పేసేసి. బట్ కానీ పక్కకు వెళ్ళామా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కోవాని మనం బంద్ చేసుకున్నామంటే మాల్‌పూరిలోకి స్టఫ్‌గా ఈ కన్సిస్టెన్సీ బావుంటుంది. ఈసారి ఏదైనా నెక్స్ట్ వీడియోలో మాల్‌పూరి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేసారా మన కోవాకి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇదిగోండి కలర్ కూడా నెమ్మదిగా చేంజ్ అయిపోయింది చూసారా? గోల్డెన్ బ్రౌన్‌లోకి టర్న్ అయిపోయింది మన కోవా. ఇలా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. స్వీట్ ఏమన్నా కావాలనుకుంటే ఎక్స్‌ట్రా కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీ సరిపోతుంది. ఈ సేమ్ మనకి పూస పూసగా అంటారు కదా కోవా, సేమ్ అలానే వచ్చింది. ఎటువంటి ఏమీ బ్రేక్ చేయకుండానే మన కోవాని చక్కగా వచ్చింది. కలరు బావుంది, టెక్స్చరు బావుంది. నెక్స్ట్ దీన్నొక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను అంతే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ. థాంక్ యూ.